వెతుకువానికి దొరుకునన్నట్లు ఒక అద్భుతమైనటువంటి విషయము భగవద్గీత ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నది. అదేంటంటే శూన్యం అన్నా ఆకాశం అన్నా ఒక్కటేనని అందరు అనుకుంటారు. కానీ భగవద్గీత ఏం చెప్పిందంటే ఆకాశం వేరు శూన్యం వేరు అని చెప్పబడ్డది. భూమి రాపోనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టద అనే శ్లోకం ద్వారా ఏం చెప్తుందంటే ఆకాశం వేరు శూన్యం వేరు. ఆకాశము ప్రకృతి తత్వం. ఆకాశంలో ఈ ప్రకృతి అంతా కూడా ఇమిడి ఉన్నది. ఆకాశం అంటే నిరాకారం అనేది మాత్రమే అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. ఆకాశంలో గాలి ఉన్నది, ఆకాశంలో అగ్ని ఉన్నది, ఆకాశములో నీరు ఉన్నది, ఆకాశములో శబ్దం ఉన్నది, ఆకాశంలో విద్యుత్ శక్తి ఉంది. ఇవన్నీ కూడా ఆకాశంలో ఉన్నవి. ఇవన్నీ ఏ విధంగా ఉన్నవి అంటే వాటిని పరిశోధన చేసినప్పుడు మాత్రమే తెలుస్తూ ఉన్నవి. వాస్తవంగా చూస్తే నిరాకారంగానే గోచరిస్తుంది. కానీ ఇవన్నీ అందులో ఉన్నాయి. గాలి ఉన్నది వాస్తవం. మనం పీల్చుకునే గాలి ఆకాశం నుంచే వస్తూ ఉంది. నీరు ఉన్నది వాస్తవం. వర్షము ఆకాశం నుండే ఆ గాలిలో నుంచి ఉన్నటువంటి ఆ నీరు వర్షరూపకంగా కురుస్తూ ఉన్నది వాస్తవం. విద్యుత్ శక్తి ఉంది ఆకాశంలోనే, మెరుపు ద్వారా మనం చూస్తూ ఉన్నాం వాస్తవం. శబ్దం ఉంది. ఆ యొక్క మేఘాలు రాపిడి జరిగినప్పుడు శబ్దం వస్తుంది, చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆకాశంలో దాగి ఉన్నవి. కానీ ఇంకొక విచిత్రం ఏంటంటే గాలిలో నీరు ఉంటుంది, నీటిలో గాలి ఉంటుంది. నీటిలో గాలి ఉంటుంది, గాలిలో నీరు ఉంటుంది. గాలిలో అగ్ని ఉంటుంది, గాలిలో శబ్దం ఉంటుంది, గాలిలో అయస్కాంత శక్తి ఉంటుంది, విద్యుత్ శక్తి ఉంటుంది, జలము ఉంటుంది. ఇవన్నీ కూడా ఆకాశము ఆధారం చేసుకొని ఆకాశం ద్వారా ఉన్నది. వీటన్నిటిని కలిసి ప్రకృతి అని చెప్పబడ్డది. కానీ ఇవన్నీ కూడా దేంతో అంతమవుతున్నాయి అని కనుక మనం పరిశీలించినట్లయితే శబ్దం ఉంది, నిశ్శబ్దంలో అంతమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఏం లేదు. రెండు చేతులను మనం రాపిడి చేసినప్పుడు శబ్దం వచ్చింది, మళ్ళీ ఆ శబ్దం అందులోనే కలిసిపోయింది. నిశ్శబ్దంలో కాంతి వచ్చింది, మళ్ళీ కాంతి మళ్ళీ ఆ యొక్క నిశ్శబ్దంలో కలిసిపోతూ ఉన్నది. ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ఆకాశం లోపట చెప్పబడ్డాయి. కానీ వీటన్నింటికి విలక్షణంగా ఉండబడేటువంటి ఏ శూన్యమైతే ఉందో అదే పరమాత్మ అని, దానినే నీవు తెలుసుకోవలసిన అవసరం ఉందని భగవద్గీత ద్వారా మనకు బోధపడుతూ ఉన్నది. కాబట్టి ప్రకృతిని మనము అర్థం చేసుకోవాలి. ఈ శూన్యం నుండే ఈ రూపం వచ్చింది. మనకు కనిపించే ఈ రూపాలన్నీ కూడా శూన్యం నుండే వచ్చినాయి. ఈ చెట్లు కావచ్చు, గుట్టలు కావచ్చు, మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, క్రిములు కావచ్చు, కీటకాలు కావచ్చు, ఇవన్నీ కూడా శూన్యము నుండే వచ్చినవి. మళ్ళీ శూన్యంలోనే అంతరించిపోతూ ఉన్నాయి. శూన్యం నుండే వచ్చినాయి, శూన్యంలోనే అంతరించిపోతున్నాయి. అంటే శూన్యానికి ఆకాశానికి తేడా ఉంది. ఆకాశం వేరు, శూన్యం వేరు. ఆకాశము ప్రకృతి తత్వము, శూన్యము అనేటువంటిది పరమాత్మ తత్వము. ప్రకృతికి ఆధారమైనటువంటి
గుణాతీతమైనటువంటి, కాలాతీతమైనటువంటి ఆ యొక్క అతీతమైనటువంటి, ద్వంద్వాతీతమైనటువంటి ఏ స్థితి అయితే నామరూప క్రియాశూన్యమై ఉన్నదో అటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే శూన్యమని చెప్పబడ్డది. అదే పరమాత్మతత్వం. కాబట్టి ఈ ప్రకృతి వేరు, పరమాత్మ వేరు, కానీ ప్రకృతికి ఆధారం పరమాత్మే అనే విషయాన్ని చక్కగా గుర్తించాలని, ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని, ఈ ప్రకృతి జడమని, ఈ ప్రకృతికి ఆధారమైన పరమాత్మే నేనని తెలుసుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పింది భగవద్గీత. ఓం తత్సత్.